నమస్కారం నమస్కారం అండి స్వప్న మేడం గారు. గురుగారు. మనమైతే కనుక యక్షిణీల గురించి చెప్పాము. అలాగే కన్యల గురించి ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఎలాంటి గుణాలు ఉంటాయి, ముఖ్యంగా ఈ వీడియోలో వచ్చేసి నాగకన్యలు అంటే అసలు నాగాంశతో పుట్టిన కన్యలు ఉంటారు కదా, ఆ స్త్రీలు అసలు ఏ నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి అలాంటి గుణగణాలు ఉంటాయి, అలాంటి వాళ్ళ అంశతో పుడతారు, ఈ విషయాలు ఒకసారి తెలియజేస్తారా? అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాం కుశపుష్పబాణచాపాం అణిమాధిభిరావృతాం మయూకైః అహమిచ్చేవ విభావయే భవానీ. ఇప్పుడు నాగకన్యలకి అనగానే మానవులకి అత్యంత ఫ్రెండ్షిప్ ఎవరితో అంటే నాగులతోనే. అందువల్లనే మనము సినిమాల్లో విట్లాచార్య గారి సినిమాల దగ్గర నుంచి ఎక్కడ చూసినా నాగకన్యలు నోము అని ఒక సినిమా వచ్చింది. మురళీమోహను ప్రభా అనుకుంటాను యాక్టర్లు. తెగాడేసింది. ఒక అడవిరాముడు ఎన్టీ రామారావు గారి సంవత్సరం ఆడినట్టు నోము సినిమా అలా ఆడేసింది. పాముల మీద ఏ సినిమా వచ్చినా సరే తెగ చూసేస్తారు మన వాళ్ళు. అసలే నిన్న నాగుల చవితి, నాగపంచమి, ఈరోజు నాగ షష్ఠి రోజుని చెప్తున్నాం నాగకన్యల గురించి. కాబట్టి ఈ యొక్క నాగకన్యలకి కోపం ఎక్కువ ఉంటుందమ్మ. నాగులకి ఇది ఎక్కడ ఉంటుంది? అతల వితల రసాతల పాతాళ లోకాల క్రిందకి వెళ్ళినప్పుడు పాతాళ లోకంలో, ఈ క్రింద లోకాలలో నాగలోకం అని ఒక లోకం ఉంటుంది. పాతాళ లోకంలో నాగులు కూడా ఉంటారనమాట. సో ఈ లోకాలలో అధోలోకాలు అంటారు వీటిని. ఈ అధోలోకాలలో నాగులు మనకు మంచి చేస్తాయా హాని చేస్తాయా అంటే మంచి చేస్తాయి. అధోలోకాలలో ఉన్న వాళ్ళందరూ కూడా భూత ప్రేత పిశాచాలు ఉండాలి కదా. అలాంటిది నాగులను కూడా వాసుకి ఆఖర లోకంలో ఉంటాడు, పాతాళ లోకంలో ఉంటాడు వాసుకి, ఆదిశేషుడు. సో వీళ్ళంతా ఏం జరుగుతాయంటే, అంటే గతంలో పాములందరినీ కూడా కుద్రువ, నాగుల మాత అయినటువంటి కుద్రువ తన పిల్లల్నే శపించి పడేస్తుంది. అరే మిమ్మల్ని అందరూ గరుత్మంతుడు తినేస్తాడు రా అని. తినేస్తాడు రా అంటే వాళ్ళంతా ఉన్నప్పుడు వచ్చి తినేస్తుంటే ఈ యొక్క వాసుకి సర్పం అంటే ఈ యొక్క ఆదిశేషుడు పారిపోతాడు. పాతాళలోకం పారిపోయి తపస్సు చేస్తాడు శ్రీ మహావిష్ణువుకి. అప్పుడు ఆదిశేషుడిగా ఆయన శివుడి యొక్క విష్ణుమూర్తి యొక్క పడకగా ఆయన సేవలు చేశాడు. ఆయనే బలరాముడు, ఆయనే లక్ష్మణుడు. సో ఎంతమంది నాగదేవతలు ఉన్నారంటే మనకి అనంతాది నవకుల నాగదేవతాభ్యో నమః అంటాం. అనంతుడు, శంకుపాలుడు, తర్వాత కాళీయుడు, శ్రీ మహావిష్ణువు, కృష్ణుడు నాట్యం చేసి ముద్రలు తల మీద పడతాయి. ఆ తర్వాత కాళీయుడు, తర్వాత మనకి వాసుకి, తక్షకుడు అభిమన్యుడిని చంపేసినోడు, వీళ్ళంతా సర్పరాజులు. అనంతుడు, ఆదిశేషుడు, ఇలా అనంతాది నవకుల నాగదేవతలు 9 నాగదేవతలు ఉన్నారు. ఏ దోషాలు ఉన్నా సరే వీళ్ళు పాపం మనకి హెల్ప్ చేస్తారు. మానవుడు ఎక్కువగా తప్పులు చేసినప్పుడు పైలోకంలో మనం వెళితే యముడు ఉతుకుతాడు. చిత్రగుప్తుడు రాస్తాడు చిట్ట. మొన్న ఎంత అద్భుతమైంది సంఘటన జరిగిందంటే, మా స్టూడెంట్ హరిప్రసాద్ అని జేఎన్టీయూలో ఫిజికల్ డైరెక్టర్గా ఉన్నాడు, చిన్న కాంట్రాక్ట్ బేస్ మీద. పాపం వాళ్ళ ఆవిడ తిట్టిందని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. వాళ్ళ అమ్మగారు పాపం చాలా డల్గా ఉంటుంది. వాళ్ళ నాన్న కూడా చాలా బాధ కదా పాపం, పేగు పుట్టుకొని వచ్చారు. 1 ఇయర్ అయింది ఇప్పటికి. 1 ఇయర్ నుంచి కూడా ఆ బాధ పోట్ల. అంతకుముందు కూడా ఒక వైజాగ్లో మాకు వాళ్ళ డివిజనల్ ఇంజనీర్గా ఉన్న ఆయన వాళ్ళ అమ్మ చచ్చిపోతే ఆ కరోనా టైంలో నేను వాళ్ళ ఇంట్లో ఇరుక్కుపోయాను. అప్పుడు ఆ తల్లి బాధ, నా జోకులకి ఇవి చూసి ఆవిడ ఒక నెల అయినా పోనే ఆ బాధ మర్చిపోయింది. అంటే పుత్రశోకం నుంచి విడదీసే శక్తి మనకు భగవంతుడు అవకాశాన్ని ఇచ్చాడు అనుకోవాలి మనం. అలా పాపం ఆవిడ నేను తీసుకొని తులజాపూర్ వెళ్ళామమ్మా, గాణగాపురం తులజాపూర్లో ఏం జరిగింది తెలుసా? ఆవిడ నడవలేదనమాట, ఒక్కొక్క స్టెప్ నడవలేకపోతుంటే పాపం ఎలాగో డబ్బులు ఇచ్చి చిన్న పంతులు తీసుకెళ్ళాడు. కానీ ఆవిడ నెలనిచ్చాడు, కానీ వాళ్ళ హస్బెండ్ వెళ్ళనివ్వకపోతే అప్పుడు ఏం జరిగింది? ఆవిడ బాధపడుతూ అక్కడ ఉన్న పోలీస్ ఆయన్ని అడిగిందంట. పోలీస్ ఆయన్ని అడిగితే ఆయన కోటాలో లెటర్ రాసి పంపించారు. అప్పుడు ఆయన ఎక్స్ప్లెయిన్ చేసినది నేను చెప్తున్నాను. అదేంటి సార్ ఎంత లిస్ట్ ఉంది, చిత్రగుప్తుడి లిస్ట్ లాగా? ఏంటి అది? గుడే కదా, మామూలుగా దర్శనాని కోసమే.
ఒకళ్ళు పంపొచ్చు కదా. ఏ పోలీస్ ఆఫీసర్ దాంట్లో పంపుతున్నాడు, రికమెండేషన్ మీద వెళ్ళే వాళ్ళ లిస్టు ఇంత ఉందంట చిత్రగుప్తుడి లిస్టులో. అంటే మనం చేసిన పాపాలన్నీ ఇంత పెద్ద పెద్ద లిస్టులు ఉంటాయి. ఆ రకంగా ఆ తులజాపూర్ భవానీ మాత ఛత్రపతి శివాజీ మరి ఆ యొక్క కత్తినిచ్చిన ప్రదేశం కాబట్టి అలా ఆమెలో ఉన్నటువంటి దుఃఖ భావాన్ని అలా లాగేసింది. స్పాంజ్ ఎలాగైతే నీళ్ళని లాగేసిందో దుఃఖం మటుమాయమైపోయింది. తీరా చూస్తే ఆవిడ నాగకన్య అంటే కోపం ఎక్కువగా ఉన్న శాంతంగా ఉంటుంది. వాళ్ళు నాగకన్యలు ఎలా తెలుస్తుంది? వాళ్ళ భర్త మామూలుగా ఉన్నంతసేపు మాట్లాడుతున్నంతసేపు మామూలుగానే ఉంది ఆవిడ. ఇతను ఏం చేస్తున్నాడు, ఏదో చిన్న విగ్రహాలు కొనుక్కురమ్మని ఏదో సమ్ డిస్కషన్ జరిగితే ఆవిడ మీద ఈయన కొంచెం పెళ్ళమే కదా అని ఎదురు తిరిగితే తప్పే ఉందన్నట్టు కొంచెం బిల్డప్లు ఇస్తారు కదా భర్తలు, కొంచెం చిన్నగా బిల్డప్ ఇవ్వబోయాడు. ఇస్తే 2 సార్లు చూసింది. 3వసారి ఏముంది, బెదిరించడానికి ట్రై చేయకు అని అసలు నాగుపాము బుస్మని లేచింది అనమాట ఆవిడకి. ట్రై చేయకు, నువ్వు డామినేట్ చేయడానికి చూడకు, బీ ఇన్ యువర్ లిమిట్స్ అని డైరెక్ట్ చెప్పింది. అది నాగకన్య లక్షణం. అంటే ఏ నక్షత్రంలో పుడతారు వాళ్ళు? జ్యేష్ఠ నక్షత్రంలో పుడతారు. ఈ యొక్క జ్యేష్ఠ నక్షత్రము వృశ్చిక రాశిలోకి వస్తుంది. కుజుడు అధిపతి వాళ్ళకి బాగుంది. మరి జ్యేష్ఠ నక్షత్రము షష్ఠిలో పుట్టాలి. మళ్ళా తిథి ఉంటుంది షష్ఠి. తర్వాత ఇంకా వారం వస్తుంది కదా, వారం శనివారం నాడు పుట్టాలి. జ్యేష్ఠ శనివారము షష్ఠిలో పుట్టిన వాళ్ళకి నాగకన్య అంశ ఎక్కువ ఉంటుంది. బుస్మని వేస్తారు. మామూలుగా శాంతంగా ఉంటారు వాళ్ళు, చూడడానికి శాంతంగా బుస్మని వేసేస్తారు అనమాట. ఆ భర్త తెలియక, ఆయనకు తెలుసు కదా, అనుభవం వచ్చింది, 50 సంవత్సరాలు కాపురం చేశాడు కాబట్టి సైలెంట్ అయిపోయాడు. అదే వేరే వాళ్ళు అయితే ఏంటి తిడుతున్నదేంటి ఈవిడ అని మళ్ళీ కొత్త వాళ్ళు అనుకోని మనం అనుకోండి ఫైటింగ్లు చేస్తారు. వేరే ఆడవాళ్ళు ఆమెకి వస్తే అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్, వాళ్ళకి తెలియదు. ఈయనకి 40 సంవత్సరాల నుంచి బుస్ 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 మనలేయడం వల్ల ఎవరు ఎప్పుడు కోపం వస్తుందో తెలిసి సైలెంట్ అయిపోతారు. అట్లా ఈ నాగకన్యలు నాగదేవతలు మానవులు ఏ తప్పులు చేసినా సరే పాతాళ లోకంలో ఉన్న నాగలోకానికి పంపిస్తే అక్కడ అమెండ్మెంట్స్ చేస్తారు, శిక్షించి అమెండ్మెంట్స్ చేస్తారు, బ్లెస్ చేస్తారు. ఇంద్రుణ్ణి మన ఇంద్రకుమారుడైనటువంటి అర్జునుడు, పాండు మహారాజు కుమారుడైనటువంటి అర్జునుడు కూడా క్రిందకు భూలోకంలో పాతాళ లోకానికి వెళ్ళి తర్వాత ఆ పాతాళ కన్యను నాగకన్యను పెళ్లి చేసుకుంటాడు. ఇలా అని వాళ్ళిద్దరికీ పుట్టినవాడే బబ్రువాహనుడు. ఆ కొడుకుని ఒరే మీ నాన్న తీసుకురారా బాబు అని అంటే ఈ ఏకంగా చంపేసి తీసుకొచ్చేస్తాడు. అర్జునుడిని చంపి పడేశాడు. ఎవరు? అర్జునుడు కొడుకు బబ్రువాహనుడు. అప్పుడు మళ్ళీ వచ్చి కృష్ణుడు వచ్చి బతికిస్తాడు అర్జునుడిని. అంత కోపం ఉంటుంది. ఆ తల్లి చెప్పొద్దు, ఒరే నేను ప్రాణాలతో పట్టి తీసుకురా అని చెప్పాలా, తీసుకురా అన్నావు నాకేం తెలుసు ప్రాణాలు లేపేశాను అంటాడు కొడుకు. కాబట్టి అంత శక్తివంతమైనటువంటి వీళ్ళ సంతానము, ఈ నక్షత్రంలో పుట్టిన వాళ్ళ సంతానం చాలా పవర్ఫుల్గా డెవలప్ అవుతారు. వీళ్ళకి భర్తలు ఈ నక్షత్రాల్లో, ఈ తిథుల్లో, ఈ వారాల్లో పుట్టిన వాళ్ళు తమ భార్యలని నాగకన్యలని వాళ్ళకి తెలియక వాళ్ళు విసుక్కుంటారు, తిడతారు. కొంతమంది చదువులేని వాళ్ళు ఏమో కొడతారు కూడా ఆ కాలంలో. దానివల్ల వీళ్ళు ఈ ఆడవాళ్ళు ఏ పోలీస్ స్టేషన్కి వెళ్ళట్లేదు, ఎవరి మీద కంప్లైంట్ చేయట్లేదు. ఆటోమేటిక్గా వీళ్ళకి వెళ్ళిన వాళ్ళకి ఢమాలని యాక్సిడెంట్లు పడిపోవడమో, భార్యలు తిడితేనే యాక్సిడెంట్లు అయిపోవడమో, లేకపోతే కాలు బెడికిపోవడమో, లేకపోతే ధన నష్టమో, వ్యాపారం ఢమాల్ ఇవి జరిగిపోతూ ఉంటాయి. సో చూసుకోవాలి వీళ్ళు కొంచెం జాగ్రత్త. అసలు నాగకన్యలను ఏం అనకూడదు, ఆ నక్షత్రంలో పుట్టిన వాళ్ళని ఏం అనకూడదు. అందువల్లనే వాళ్ళు 40 సంవత్సరాలు మగాళ్ళు కనుక ఆ నక్షత్రంలో పుట్టారనుకో 40 సంవత్సరాల వరకు సెటిల్ కారు. వీళ్ళు ఎలా ఉంటారంటే, ఈ మగాళ్ళు పుడితే ఎలా ఉంటుందో చెప్తాను. దత్తాత్రేయ దత్తు అంటాం, ఆ అబ్బాయి ఒకటి పుట్టాడు. మణికంఠ అని ఇంకొక అబ్బాయి పుట్టాడు. వాళ్ళిద్దరూ ఏం చేస్తారంటే రాత్రి 10:20కి పార్టీ చేసుకుంటారు. అర్ధరాత్రులు వచ్చి వాళ్ళిద్దరూ చేసుకున్నారు. వాళ్ళకి తెలిసిన వాళ్ళకి ఫోన్ చేసి, గురువులు ఉంటారు కదా సరదాగా, ఏమంటే వాళ్ళ సీనియర్స్, గురుగారు ఖాళీగా ఉన్నారా రండి మనం పార్టీ చేసుకుందాం అంటారు. ఒరే మొండాకొడకల్లారా 10-20కి ఏమిట్రా అంటే 10-20 నుంచి వాళ్ళు ఎప్పుడు దాకా తాగుతారనమాట 12 వరకు. అంటే తాగుడు వ్యసనం అవుతుంది. అదే నేను అనేది ఇక్కడ. నాగకన్యలుగా ఉన్నప్పుడు ఒకే నక్షత్రంలో పుట్టినాడు ఆడవాళ్ళకు వరాలు ఇస్తారు, మగవాళ్ళకి చెడు వ్యసనాలు. అందుకనే జ్యేష్ఠ నక్షత్రంలో ఒక అబ్బాయిని నేను చూసాను, బ్రాహ్మణ అబ్బాయిని. సిగరెట్లు గుప్పు అని కాల్చేసేవాడు.
అండ్ మనుషులు మంచోళ్ళు, మన మీడియం హైట్ ఉంటాడు, బట్టబొర్ర ఉంటుంది కొంచెం, ఇలా కొన్ని లక్షణాలు వీళ్ళకు ఉంటాయి. కాబట్టి వీళ్ళకి ఎప్పుడైతే ఈ యొక్క కష్టాలు వచ్చేసినాయి అనుకోండి, అవును, వీళ్ళకి మామూలుగా కష్టాలు వచ్చేసి తర్వాత వీళ్ళకి వ్యసనాల రూపంలోకి వెళ్ళిపోయారనుకో, అప్పుడు మన దేవి మహత్యంలో ఒక శ్లోకం చదువుకుంటే సెట్ అయిపోతారు వీళ్ళు. ఏమిటది అంటే, ఓం బంధూక కుసుమాభాసాం పంచముండాధివాసినీం స్ఫురచ్ఛంద్ర కళా రత్న ముకుటా ముండమాలినీం త్రినేత్రాం రక్తవసనాం పీనోన్నత ఘటస్థనీం పుస్తకం చాక్షమాలాం చ వరం చాభయకం క్రమాత్ ధరతీం సంస్మరేన్ నిత్యముత్తరాంనాయ మానితాం. ఇది చండికాదేవి మంత్రం. రావణ బ్రహ్మ భార్య అయినటువంటి మండోదరి, వాళ్ళంతా పాతాళ లోకంలోనే కదా, లంక అంటే ఏంటి, రాక్షసులు కదా, రాక్షసులు వీళ్ళు పాతాళ లోకాల్లో ఉండేది. సో ఆమె మండోదరి చండికా అమ్మవారిని రోజు పూజ చేసేది. మైసూరు చాముండేశ్వరి చండిక చేసినప్పుడు ఒక రోజున ఉగ్రం ఎక్కువైపోయింది ఆమెకి, కాలిపోతుంది. కాలిపోతుంటే ఎందుకు కాలిపోతుంది అంటే, ఆంజనేయ స్వామి లంకలోకి వచ్చాడు. రావణుడి భార్య ఏమో లంకను రక్షించమని చండికాదేవిని ప్రార్థించింది. ఆంజనేయ స్వామికి చాముండికి, చండి అంటే చాముండే, వీళ్ళిద్దరు దెబ్బలాడుకుంటున్నారు. అడుగుతుంటే అప్పుడు అమ్మవారి కోపం ఆంజనేయ స్వామి మీద ఇంకా పెరిగిపోతుంది. అక్కడ పెరుగుతున్నప్పుడు ఇక్కడ విగ్రహాల్లో నుంచి మంటలు వచ్చేస్తాయి, లంకలో గుట్లన్నీ కాలిపోతున్నాయి. వీడు భయపడిపోద్ది, ఇంతకాలం అసలు ఎప్పుడూ లేదు అని మండోదరి గబగబా వెళ్ళి రావణ బ్రహ్మను తీసుకొస్తుంది. ఆయన వచ్చేసరికి వీడు అనుకుంటాడు, రావణాసురుడు ఇది మా అబద్ధం చెప్తుంది అనుకుంటాడు. వెళ్తే అక్కడేమైంది, ఆంజనేయ స్వామిని చండీదేవి అమ్మవారిని ఆయన బుద్ధిమతాం వరిష్టం మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయోధ ముఖ్యం శ్రీరామదూతం శరణం ప్రపద్య. బుద్ధిబలం ఆయనకు ఉంది కాబట్టి చండికాదేవిని స్తుతించి ఆమెను శాంతపరిచేస్తాడు. రావణాసురుడు ఏమనుకుంటాడు, అప్పుడు దాకా మండోదరి చూసింది నిజమే, ఈ మంటలన్నీ ఆగిపోతాయి విగ్రహంలో నుంచి, ఆరిపోతాయి. ఆరిపోయేసరికి రావణాసురుడు అంటాడు, నువ్వు భ్రమపడ్డావు అని అంటే, అప్పుడు ఏమన్నా ఇదేంటి ఇందాకటి దాకా మంటలు వచ్చేసినాయి, ఈ రావణాసురుడు వచ్చేసరికి ఆగిపోయినాయి ఏంటి అని చెప్పి బయటికి వెళ్ళి చూస్తే అప్పుడు ఆంజనేయ స్వామి కూల్ చేస్తాడు చాముండి. అలా కూల్ అయిపోతుంది అనమాట. వీళ్ళకి ఎవరికైతే నాగకన్యలకి ఈ యొక్క కష్టాలు వచ్చేసినాయో అగ్ని జ్వాలలాగా వచ్చేస్తాయి. 21 times. ఎన్ని రోజులు 41 days మండలం. ఇంకా ఎక్కువ చేస్తే చాలా మంచిది, కానీ మినిమం చేయాలి కదా, ఎక్కువ చేయలేరు వీళ్ళు. అందుకని ఆ 21 days 41 days 21 times అండ్ బెల్లముక్క నైవేద్యం అది కనుక చేస్తే సరిపోతుంది. నేను ఒక పంతులు గారికి చేసుకోవయ్యా అని ఒక యక్షిణీ మంత్రం ఇచ్చాను. ఇస్తే నూజివీడులో ఉంటాడు ఆ పంతులు. బెల్లముక్క నైవేద్యం పెట్టరా నాయన అంటే, ఈయన సీక్రెట్గా చేయాలి ఈ సాధనలన్నీ. ఈయన ప్రొఫెషన్ పంతులు కదా, అందుకని అందరూ దక్షిణిస్తారని రోజుకు 41 రోజు నుంచి చేస్తూ 41 ఆడవాళ్ళకి ప్రసాదం కింద పెడుతున్నాడు. పెడుతుంటే వాళ్ళు ఎంతో కొంత ఇస్తారని ఈడాశ. ఇదేమిటిరా అసలు అలా సీక్రెట్గా చేయాలి నాయన, సాధన అనేటటువంటిది అందరికీ చెప్పకూడదు అని అన్న తర్వాత ఎక్కడింటారు వాళ్ళు. కాబట్టి ఈ సాధన చేసేవాళ్ళు రహస్యంగా చేసుకోవాలి. చేసుకుని బెల్లముక్క నైవేద్యం పెట్టి ఊరందరికీ పంచకుండా వీళ్ళే తినాలమ్మా. ఇంత చిన్న మొక్క చాలు. ఇప్పుడు ఆ పంతులు గారు పోనీ కిలోలు బెల్లం పెడుతున్నాడా, దానం చేస్తుంటే పర్లేదు, ఆడవాళ్ళకి చిన్న మొక్క పెడతాడు, బిల్డప్కి ప్రసాదం ఇచ్చాను మేడం మీకోసం అని అంటే, అలాంటివన్నీ అమ్మవారు ఎంటర్టైన్ చేయకూడదు. తప్పకుండా గురుగారు. సో విన్నారు కదా, మనకైతే నాగకన్యల గురించి అయితే ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంకా మీకు ఎలాంటి సమస్యతో మీరు ఇబ్బంది పడుతున్నా ఒకసారి గురుగారిని సంప్రదించి మీ జాతకం చూపించుకోవాలి అంటే స్క్రీన్ పైన స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ధన్యవాదాలు.